విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే 40 లక్షల రూపాయల వ్యయంతో వేసిన 5 సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంత్రి కొండపల్లి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించిన పథకాలను, వాటి వివరాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం, తల్లికి వందనం పథకం ప్రజల్లో అత్యంత ఆదరణ పొందాయని, మహిళలకు ఈ పథకాలు బాగా ఉపయోగపడ్డాయని చెప్పడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో మరి ముఖ్యంగా రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఇనాగ్రల్ ఈవెంట్ రావడంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ 6 జిల్లాల్లో మనం 2 రోజుల ముందే పంపిణీ చేయడం జరుగుతుంది. 31వ తారీఖునే మొత్తం 6 జిల్లాలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 1వ తారీఖున పేదల సేవలో ఆయన స్వయంగా ఒక ఈవెంట్కి వెళ్ళడమే కాకుండా ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా భాగస్వాములై పెన్షన్ పంపిణీలో ప్రతి గ్రామంలో తిరిగితే ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏమున్నా కూడా ప్రజానాయకులకి తెలుస్తుందని, మరి అలాగే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా నాయకులకు తెలుస్తుందనే విషయంలో ఆయన ప్రతి నెల చేయడం జరుగుతుంది. మనం చూస్తాం, ఆయన అధికారంలో వచ్చినటువంటి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల కూడా ఆయన భాగస్వామ్యం అవడం మనందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఈ ఈవెంట్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. నాయకత్వానికి కూడా ప్రజలకి చేరువుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.